వీడికి జడ్జి గారు ఎన్నేళ్ళు శిక్ష వేస్తారంటావు? లైఫ్ ఖాయం. కాదు, ఊరే ఖాయం. పందెమా? పందిమే. ఎంత పందెం? ఆగు, బొమ్మ నీది, బొరుసు నాది. 10 రూపాయలు పందెం. మిస్టర్ సూర్యం, దిస్ ఇస్ నాట్ ప్లే గ్రౌండ్. యువర్ ఆనర్, ముద్దాయి మతి భ్రమించినట్టు నటించి శిక్ష తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తప్పించుకోవడం ఏమిటి? నా బొగ్గు మర్డర్ చేశానని నేనే ఒప్పుకుంటున్నా. నేరం అంగీకరిస్తున్నావు, విచారణ అవసరం లేదా? ముద్దాయి నేరం అంగీకరించిన అది ఏ పరిస్థితుల్లో జరిగిందో న్యాయస్థానం వారు వింటే అతనికి శిక్ష తగ్గే అవకాశం ఉంది. డోంట్ వరీ లాయరమ్మా, ఈ కోర్టు శిక్ష విధించిన ఆ పోలీసులు నన్ను జైలు దాకా తీసుకెళ్లినా ఈ శాల్తీ మధ్యలోనే మాయమవుతుంది. మిస్టర్ సూర్యం, నీ ప్రతి చర్య కోర్టు గమనిస్తోంది. ముందు ధర్మం తప్పిన మీ ధర్మదేవతను గమనించండి జడ్జి గారు. సూర్యం, నువ్వు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది. దానికి ప్రతిఫలంగా శిక్ష పెరుగుతుంది. నేల రాలిన నీ పసుపు కుంకాల ముందు నాకు పెరిగే శిక్ష విలువైంది కాదు లాయరమ్మ. ముద్దాయి నేరం అంగీకరించినందువల్ల అతను చేసిన హత్య ఒక పథకం ప్రకారం కాకుండా ఘర్షణ వల్ల జరిగింది కనుకను ముద్దాయి సూర్యానికి ఐపీసీ 327 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ధర్మ కాటాలో రూపాయి బిళ్ళ విసిరినందుకు 100 రూపాయల జరిమానా కూడా విధిస్తున్నాం. రావు, నాకు 7 ఏళ్ళు శిక్ష పడిందని కొత్త నడకలు నడుస్తున్నావా? 7 నా లక్కీ నంబర్ రా. లక్కీ నంబర్ అయితే ఏం చేస్తావు బే? 7 దినాల్లో జైలు నుంచి ఎస్కేప్ అవుతావు. నా టైం బాగుంటే 7 రోజులు ఎందుకురా? 7 గంటలు చాలు. 7 గంటల్లో తప్పించుకుంటావా? 7 గంటలా? నీ టైం బ్యాడ్ అయితే 7 నిమిషాల్లో బయటకు వస్తాను. ఒక శుభకార్యం, ఒక అశుభకార్యం రెండూ చేస్తాను. ఇన్స్పెక్టర్, అతన్ని తీసుకెళ్ళండి.